ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో టెన్షన్స్ బాగా పెరిగిపోయినాయి. డే టు డే మనం వాచ్ చేస్తున్నాం. పోర్ట్ఫోలియోస్ లో అయితే రక్త చరిత్ర కనపడుతుంది. రైట్, ఇన్వెస్టర్స్ ఏది ఎక్కడ కొన్నా సరే నష్టాలను చూడాల్సి వస్తుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఆల్ టైమ్ హై నుండి 14% పైగా తగ్గిందండి. ఇండివిడ్యువల్ స్టాక్స్ ఆల్ టైమ్ హై నుండి 20, 30, 40, 50% పైగా తగ్గి ఉన్న స్టాక్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఒకప్పుడు కొనకపోతే మనం ప్రాఫిట్ మిస్ అయిపోతామని చెప్పేసి కొనేవాళ్ళం. ఇప్పుడు బై బటన్ మీద వేలు పెట్టడానికి భయపడుతున్నాం. దీని అన్నిటికీ ఒకే ఒక కారణం, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం. స్టాక్ మార్కెట్ పైన కాకుండా ఇటు బులియన్ మార్కెట్లు అంటే బంగారం, వెండి అండ్ కమోడిటీ కరెన్సీ మార్కెట్లో అయితే చాలా ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఇటు కొన్ని స్టాక్స్ అంటే కమోడిటీలు, పర్టికులర్ గా గోల్డ్, సిల్వర్లు ఒక రకమైన వాల్టాలిటీ, కమోడిటీల్లో ప్రత్యేకంగా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇంకో పరిస్థితి, కాపరు, లెడ్, జింక్, అల్యూమినియం ఇంకో పరిస్థితి. ఒకటి తగ్గితే ఒకటి పడిపోతుంది, ఒకటి తగ్గిపోతే ఇంకోటి పెరిగితే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ టైంలో ఏ స్టాక్స్ కొందామన్నా కొంచెం టెన్షన్ గానే ఉంది. మార్కెట్ సెంటిమెంట్ మీద నడుస్తున్నప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ కి పెద్ద వాల్యూ ఉండదండి. కానీ మనం కొనాలనుకున్న లేదా కొన్న ప్రతి స్టాక్ యొక్క చరిత్ర, ఫండమెంటల్స్ తెలియకపోతే భయం ఇంకా పెరిగిపోయి పానిక్ అయిపోతాం. నష్టంలో అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి ఈ పానిక్ రేస్ వల్ల. కాబట్టి మనం ఆల్రెడీ ఉన్నా సరే లేదా కొనాలనుకున్నా ఎంతో కొంత అయినా సరే స్టాక్ యొక్క ఫండమెంటల్స్ తెలుసుకోవటం చాలా చాలా మంచిది. మరీ ముఖ్యంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న స్టాక్ లేదా ఆల్రెడీ మనం చేసేసిన స్టాక్స్ లో ముఖ్యంగా మన బిగ్ ఇన్వెస్టర్స్ మీకు తెలుసు కదా, ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇలా చాలా మంది ఉంటారు. వీరితో పాటు ఇండియాలో పెద్ద పెద్ద ఏఎస్ ఇన్వెస్టర్స్ అంటే మనం బిగ్ బుల్స్ అని పిలుచుకుంటాం కదా, లైక్ మన లేట్ రాకేష్ జుంజునవాలా గారు, వారి భార్య రేఖా జుంజునవాలా గారు ఇప్పుడు, అండ్ రాధాకృష్ణ దమానీ గారు, విజయ్ కైడియా, ఆశీష్ కచోలియా, పురింజీ వెలియా, ముకుల్ అగర్వాల్, డాలీ కన్నా ఇలా చాలా మంది మన ఇండియాలో బిగ్ బుల్స్ ఉన్నారండి. వీరంతా కూడా ఫండమెంటల్స్ ను బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరలా అన్ని పరిస్థితులు చక్కబడ్డాక మార్కెట్ పెరిగినప్పుడు ఫండమెంటల్స్ బాగా ఉన్న కంపెనీలు స్పీడ్ గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేద్దాం. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బిగ్ బుల్ ఇన్వెస్టర్స్ గా చెప్పుకుంటున్న వారిలో చాలా మంది ఉన్నారు. వారిలో బాగా ఇంపార్టెంట్ వ్యక్తి విజయ్ కేడియా ఒకరండి. ఇతను చాలా ఫన్నీగా కూడా ఉంటారు. ఇతను ఇన్వెస్టింగ్ స్టైల్ లాంగ్ టర్మ్ అండ్ ఫండమెంటల్స్ ని బాగా నమ్ముతారు. ఈయన స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఇనీషియల్ లెవెల్స్ లో మంచి స్కేలబుల్ ఉన్న వ్యాపారాలను ఐడెంటిఫై చేస్తారు. ముఖ్యంగా విజయ్ కేడియా గారు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తారండి. అయితే ఇక్కడ చిన్న కాషన్ అండి, లార్జ్ క్యాప్ కంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరగటం అట్లానే పెరుగుతాయి, పడిపోవటం కూడా అదే విధంగా పడిపోతాయి. ఈ రోజు ఈ వీడియోలో విజయ్ కేడియా గారు ఇన్వెస్ట్ చేసిన ఫ్యూ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ ఓమ్ ఇన్ఫ్రా అండి. డిసెంబర్ 2025 నాటికి విజయ్ కేడియా గారికి 2.49% హోల్డింగ్ ఉంది. ఈ స్టాక్ ROE 3.34%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4.41%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -0.74%, డివిడెండ్ ఈల్డ్ 0.5% ఉంది. అండ్ 52 వీక్స్ హై నుండి 45.2% తగ్గిపోయి ఉంది. విజయ్ కేడియా గారి సెకండ్ స్టాక్ అండి గ్లోబల్ వెక్ట్రా. సార్కి డిసెంబర్ 2025 కి అండ్ కంపెనీ పేరుతో 1.86% అండ్ పర్సనల్ గా 3% హోల్డింగ్ కలిగి ఉన్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే 2.9% మైనస్ ఉంది. ROCE 6.66% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6.94 ఉంటే డివిడెండ్ ఈల్డ్ అయితే లేదు. 52 వీక్స్ హై నుండి మాత్రం 46.9% తగ్గిపోయి ఉందండి. నెక్స్ట్ స్టాక్ మహీంద్రా హాలిడేస్ అండి. డిసెంబర్ 2025 కి వికే గారికి 1% హోల్డింగ్ ఉంది. ఈ స్టాక్ ROE 19.6%, ROCE 9.73%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21.1%, డివిడెండ్ ఈల్డ్ అయితే లేదు. 52 వీక్స్ హై నుండి మాత్రం 35.1% తగ్గిపోయి ఉంది. నెక్స్ట్ స్టాక్ అఫోర్డబుల్ రోబోటిక్ అండ్ ఆటోమేషన్ లిమిటెడ్. వికే గారికి డిసెంబర్ 2025 కి 7.39% హోల్డింగ్ ఉందండి. కంపెనీ ROE -10.9%, ROCE -2.63%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8.47%, డివిడెండ్ ఈల్డ్ 0. 52 వీక్స్ హై నుండి 74.2% పడిపోయి ఉందండి. నెక్స్ట్ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ న్యూలాండ్ ల్యాబ్స్, మనందరికి బాగా సుపరిచితం. డిసెంబర్ 2025 కి వికే గారికి 1.01% అంటే ఈయన కంపెనీ పేరుతో ఉన్నాయి హోల్డింగ్ ఉంది. కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8%, ROCE 18.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20.2%, డివిడెండ్ ఈల్డ్ కూడా ఉందండి 0.1%, అండ్ 52 వీక్స్ హై నుండి 41.5% పడిపోయి ఉంది. అండ్ మన లిస్ట్ లో ఫైనల్ స్టాక్ అండి వైభవ్ గ్లోబల్ లిమిటెడ్. డిసెంబర్ 2025 కి వికే గారికి 2.02% హోల్డింగ్ ఉన్నారు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపెనీది 11.7%, ROCE 14%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.35% ఉంటే డివిడెండ్ ఈల్డ్ చాలా బాగుంది 3.11%. బట్ 52 వీక్స్ హై నుండి మాత్రం 34.1% తగ్గిపోయి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మార్కెట్ లో వారు వల్ల కరెక్షన్ లో ఉంది, అది మనం అందరం చూస్తున్నాం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే అట్టి పెట్టుకున్న క్యాపిటల్ లో కొంత భాగాన్ని ఈ టైంలో ఇక్కడ
అని చెప్పొచ్చు అనుకుంటున్నామండి. మార్కెట్ లో ఎగ్జాక్ట్ బాటం ఇది అని చెప్పలేం ఫ్రెండ్స్, కానీ ఇండెక్స్ వైజ్ గా చెప్పుకోవాలనుకుంటే 15-20% తగ్గింది అంటే స్టాక్స్ 20-30-40-50% కూడా పడిపోయి ఉంటాయి. ఫియర్ ని పక్కన పెట్టి గతంలో మార్కెట్ తగ్గినప్పుడు తగ్గిన స్టాక్స్, మరలా మార్కెట్ పెరిగినప్పుడు మార్కెట్ తో పాటు పెరిగిన స్టాక్స్ ని మన రాడార్ లో పెట్టుకుని వాచ్ చేస్తూ ఉండాలి. డెఫినెట్ గా మనం ఈ రోజు చెప్పుకున్న ఈ స్టాక్స్ అన్నిటిని మీ రాడార్ లో పెట్టుకుని వాచ్ చేయండి ఫ్రెండ్స్. వారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. ట్రంప్ గారు ఇరాన్ తో చర్చలు చేస్తున్నామని 5 days వరకు దాడులు చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఈ వార్తలతో ఒకసారిగా మార్కెట్ మూడ్ మారిపోయిందండి. నిఫ్టీ అయితే ఇప్పుడు 3.4% ప్లస్ తో నడుస్తుంది. దీంతో ఒకసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం, స్టాక్ మార్కెట్ ధరలు కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి అనిపిస్తుంది. వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా కొంచెం పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయండి. జనవరి 2026 నుంచి చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లు బాగా తగ్గి ఉన్నాయి కదా. ఒకవేళ మీరు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ కోసం కొనాలి అనుకుంటే జ్యువెలరీ షాప్ కు వెళ్లి వారు చెప్పిన ప్రైస్ కి మనం కొనాలి. అంతేకాకుండా ఎక్స్ట్రా చార్జెస్, జిఎస్టీలు, మేకింగ్ చార్జెస్ కూడా ఉంటాయి కదా. ఈవెన్ పేటిఎం, ఫోన్ పే తో కొన్నా సరే మనం జిఎస్టీ పడుతుందండి. ఇలా జిఎస్టీ పడకుండా ఆన్లైన్ లోనే గోల్డ్ ఈటీఎఫ్స్ అని 24 క్యారెట్స్ బంగారం కొనుక్కోవచ్చు. మనం కొన్న బంగారాన్ని ఫుల్ సెక్యూర్డ్ గా అంటే భద్రంగా డీమ్యాట్ అకౌంట్ లో సేఫ్ గా కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రెండ్స్, మనం మార్కెట్ లో జ్యువెలరీ షాప్ కి వెళ్లి బంగారం కొనుక్కుంటాం. ఏదైనా అవసరం వస్తే మళ్ళీ అమ్మటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. దానికి మనం ఏం చేస్తుంటాం అంటే ఏదైనా బ్యాంక్ లోకి వెళ్లి లోన్ పెట్టుకొని ఆ లోన్ కి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఇలా ఈ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈటీఎఫ్ గోల్డ్ విషయంలో అలా కాదు. మీరు ఆన్లైన్ లో ఈ ఈటీఎఫ్ కొన్న గోల్డ్ ని ఎప్పుడైనా సరే మార్కెట్ ఉదయం 9:15 నుండి కరెక్ట్ చెప్పాలంటే 9 గంటల నుంచి 3:30 వరకు ఎప్పుడైనా సరే లైవ్ ప్రైసెస్ ని చెక్ చేసుకుని మీ దగ్గర ఉన్న గోల్డ్ ని అమ్ముకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. అమ్మిన గోల్డ్ ని నెక్స్ట్ వర్కింగ్ డే కల్లా మీరు డబ్బుల్ని తీసేసుకోవచ్చు. ఇదంతా ఒక ప్రాసెస్డ్ గా ఉంటుంది. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లు మీకు కౌంటర్ పార్టీ గ్యారంటీగా కూడా ఉంటారు. ఇలా మీరు ఈటీఎఫ్ గోల్డ్ కొనాలి అంటే మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి మీరు ₹1 కూడా పే చేయవలసిన అవసరం లేదు. జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత యాప్ ద్వారా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ని డైరెక్ట్ గా మీరు చెక్ చేసుకుని ప్రైస్ ని లైవ్ లో చెక్ చేసుకుని మరీ కొనుక్కోవచ్చు. ఓకే అనుకుంటేనే ఎప్పుడు కావాలంటే అప్పుడు అగైన్ 9:15 నుండి 3:30 వరకు లైవ్ లో ప్రైసెస్ చెక్ చేసుకుని సేల్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకుంటున్నప్పుడు మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే యాప్ లో ఉన్న కాల్ టు ట్రేడ్ ఆప్షన్ ద్వారా ఆఫీసర్ ని సంప్రదించి మీరు కావాల్సిన విషయాన్ని తెలుసుకోవచ్చు. మన మార్కెట్ ఇన్సైట్స్ నచ్చితే వీడియో లైక్ చేసి మన వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే. జై హింద్.